హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. రాబోయే కథలో ఏం జరగబోతుందో అందరికంటే ముందుగా మనమే తెలుసుకుందాం. మన కథలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దండి. ఇక మనమైతే కథలోకి వెళ్దాం. కథలోకి వెళ్తే ఇక మనునైతే ఇక కోర్టుకు అయితే హాజరుపరచాల్సిన టైం అయితే వస్తుంది. ఇక అప్పుడే ఇక మనుని చూడడానికి ఇక అనుపమ, మహేంద్ర ఇక అయితే వస్తూ ఉంటారు. ఇలా రావడం వల్ల ఇక తన కళ్ళల్లో అయితే కొంచెం బాధ అయితే కనిపిస్తూ ఉంటే ఇక అనుపమ అయితే చూసి వస్తారతో అయితే చెప్పి, నేను భయంతో పెంచలేదు, చెప్పు వస్తారా, ఆ కళ్ళు ఏంటో భయంగా ఉన్నాయనేసి అంటూ ఉంటే ఇక అప్పుడు మను అయితే చెప్తాడు, నా భయం నాకేదో శిక్ష పడుతుందని కాదు, నా తండ్రి ఎవరో తెలియకుండానే నేను ఇలా వెళ్ళిపోవాల్సి వస్తుంది అనేసి బాధపడుతూ ఉంటే ఇక ఒక్కసారిగా వస్తారా, అసలు అలాంటిది ఏమి జరగదు, అసలు అక్కడి దాకా అయితే వెళ్ళదు, అసలు మ్యాటర్ ఏమి, అసలు మీరు మా బావని అసలు చంపలేదు అంటున్నారు, నేను నిరూపిస్తాను, మా బావని తీసుకొచ్చి కోర్టు ముందు నేను హాజరు పెడతాను, మీకు ఎటువంటి శిక్ష పడదు, మీరు ఆధారపడకండి, మీ డాడీ ఎవరో మీకు ఖచ్చితంగా తెలుస్తుంది, కానీ మీరు అందరిలానే ఉండాలి, కోపం ఎందుకు అలా, ఎందుకంటే ఆ పరిస్థితులు ఏంటో మనకు తెలియవు, ఎప్పుడు ఎలా ఏం చేశామో, మీ తల్లిగారే ఎందుకు చెప్పట్లేదని అంటే ఏదో సంథింగ్ ప్రాబ్లం ఉంటుంది కదా, అందుకని చెప్పి తను నోరు విప్పట్లేదు, అప్పటి వరకు మీరు ప్రశాంతంగా ఉండాలి మను గారు అని చెప్పేసి ఇక అక్కడి నుంచి అయితే వెళ్తారనమాట. ఇక శైలేంద్రకి చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఉండబోతూ ఉంటుంది. ఎందుకంటే అనౌన్స్మెంట్లో డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా ఇక నెక్స్ట్ ఎండీగా తనే అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా. ఇక అంటే ఇప్పుడు రాజీవ్ గురించి తెలుసుకోవడానికి వస్తారా వేసిన ప్లాన్ అయితే మంచిగా సక్సెస్ అయితే అవుతుంది. అలా అయిన తర్వాత రాజీవ్ గురించి తెలుసుకుంటుంది. అలా తెలుసుకొని ఇక రాజీవ్ని అయితే రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని పోలీసులకి అయితే అప్పచెప్పేసి ఇక సోమవారం ఎపిసోడ్లో ఏంటంటే ఇక ఇదే రాజీవ్ని చూడడం, తను ఎక్కడున్నాడో తెలుసుకోవడం, ఇక పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఆ తర్వాత పోలీసులతో సహా వెళ్ళి ఇక రాజీవ్ని పట్టుకోవడం, ఎందుకు ఇలా చేశావని చెప్పేసి అంటూ ఉంటే ఇలా అంతకుముందు నన్ను ఇలా చాలాసార్లు బెదిరించాడు, అందువల్లే నేను ఇలా చేశాను, నా వస్తారో నాకు కాకుండా చేస్తున్నాడు, అందుకని కేసులు ఇరికిచ్చి ఇలా చేయాలని చెప్పేసి ఇక శైలేంద్ర పేరు బయటకు రాకుండా ఇక జైలు పాలైతే అవుతాడు రాజీవ్ ఇదంతా చేసినందుకు గాను. ఇక మను అయితే బయటకు అయితే వస్తాడనమాట. ఇక వస్తారో చేతులు పట్టుకొని అనుపమ, చాలా చాలా థ్యాంక్స్, నా మనుని కాపాడి బయటకు తీసుకొచ్చావు అని చెప్పేసి అంటే, పర్లేదు, మీరు మా కాలేజీకి చేసిన దానికంటే ఇది నేనేం పెద్ద చేయలేదు, ఆయన మనలో మనకి థ్యాంక్స్ ఎందుకని చెప్పేసి ఇక అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా వస్తారకి ఓల్డీ అన్న మాటలన్నీ గుర్తొచ్చి, మనుకి తండ్రి మహేంద్ర సార్ ఎట్లా అయ్యారు, అసలు జగతి మేడం కి ఏమన్నా కమల పిల్లలు పుట్టారా, లేకపోతే అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకోవాలి నేను అని చెప్పేసి ఇక ఆ విధంగా మను బయటకు వచ్చిన తర్వాత ఓల్డీ ద్వారా అయితే అసలు నిజమైతే వస్తారైతే తెలుసుకుంటుంది. అలా తెలుసుకొని అదే విషయాన్ని ఇక మావయ్య గారు అంటే మహేంద్రతో అయితే చెప్పేసి ఇక తనైతే రిషిని వెతికే పనిలో అయితే ఉంటుందన్నమాట. అంటే ఇక్కడి వరకు కొంచెం కథ కొలిక్కొచ్చేలాగా ఇక మను ఇంటికి వారసుడే, రిషి సార్ తమ్ముడే అని తెలుసుకొని ఇప్పుడు రిషి సార్ ఎక్కడున్నారో తెలుసుకోవాలి, ఎందుకంటే 3 నెలల గడువు అయితే అయిపోతుంది. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఆల్రెడీ నమ్మితే చాలా కోపంగా ఉన్నారు దేవయాని మేడం ఆల్రెడీ అనుపమ గారి విషయంలో, ఇక నేను ఈ 3 నెలల్లో కనిపెట్టకపోతే రిషి సార్కి కర్మకాండలు నా మీద కోపంతోనైనా చేసేస్తారు, నేను ఎలాగైనా రిషి సార్ని కనిపెట్టాలి అని చెప్పేసి ఇక వస్తారైతే తన పనుల్లో అయితే మునిగిపోతూ ఉంటుంది. ఇక అలాంటి టైంలోనే ఇక రిషిని ఎలా పట్టుకురావాలో, అసలు ఎక్కడున్నాడా అనేసి వెతకడానికి చాలా ఇక అలా రిషిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే ఇక ఒక చోట అయితే కూర్చొని చాలా అయితే ఏడుస్తూ ఉంటుంది ఒక అమ్మవారి గుడి దగ్గర. ఇక అక్కడికి ఒక ఆవిడైతే వస్తుంది, ఏంటమ్మా ఇక్కడ దిగాలుగా కూర్చున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఏం లేదన్నట్లు ఇక చెప్తూ ఉంటుందన్నమాట. ఇక ఈ వ్యక్తిని ఎక్కడన్నా చూసారా అని చెప్పేసి అంటే, ఏమవుతారు మీకు అని చెప్పేసి అడుగుతూ ఉంటే, మా హస్బెండ్ ఇలా రౌడీలు కొంతమంది కిడ్నాప్ చేశారు అప్పుడు అని చెప్పంగానే ఇక ఒక్కసారిగా ఆవిడ, ఇతన్ని మేము చూసాము, ఇక ఇక్కడెక్కడో ఒక చిన్న హాస్పిటల్ లాంటిది ఉంది, ఇక అప్పట్లో వీళ్ళంతా కూడా పేపర్లో కూడా వేశారు, ఎవరన్నా ఉంటే ఆచూకీ తెలిసింది వాళ్ళు రావాలి అని చెప్పారు, మేము ఎవరం కూడా ఇక పేపర్లో చూసి వదిలేసాము, ఆ హాస్పిటల్లోనే ఉంటున్నాడు వెళ్ళండి అని చెప్పంగానే ఇక వస్తారా పరుగున హాస్పిటల్కి వెళ్ళి అన్ని వార్డ్స్ అన్నీ వెతుకుతూ ఉంటుంది. ఇక అక్కడ కూడా రిషి ఉండడు అనమాట. ఇక అక్కడ వాళ్ళని అందరినీ అడుగుతూ ఉంటే రిషి ఆచూకీ
తెలుసుకున్న తర్వాత ఇక అతనికి మీరేమవుతారు అది ఇది అనేసి ఫార్మాలిటీ ప్రకారం అన్నీ అడుగుతారు. మా హస్బెండ్ ఇలా తప్పిపోయారు అనేసి అది ఇక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వస్తే ఇక అతన్ని ఎవరో ఒకరు తీసుకువెళ్ళారు అని చెప్పంగానే ఎవరు తీసుకెళ్లారా అని చెప్పేసి చూస్తే తీరా అతన్ని తీసుకెళ్లేది మనునే అనమాట. ఇక మనునే తీసుకొచ్చి తనకి బెటర్ ట్రీట్మెంట్ అనేది చేయిస్తూ ఉంటాడు. అలా తన్ని చేయిస్తూ ఉంటే ఎవరికి చెప్పకుండా ఇక రిషి సార్ని ఎలాగైనా మామూలు మనిషిని చేసి వస్తారా మేడం అప్పచెప్పాలి, మీకేం కాదు సార్ అని చెప్పేసి ఇక రిషికి ఒక సేఫ్ ప్లేస్లో ఉంచి తనకి ట్రీట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ వస్తారా ఎవరా తీసుకెళ్లారని చెప్పేసి వెతుకుతూ ఉంటే ఇక మను అంట మేడం అని చెప్పేసి చెప్పంగానే ఇదంతా కూడా మనుకి తెలుసా, మనుకి తెలిసి కూడా నాకు ఎందుకు చెప్పలేదు, నన్ను ఎందుకు ఇలా అవాయిడ్ చేశాడు, నేను రిషి సార్ కోసం ఎంతగా వెయిట్ చేస్తున్నాను, తను ఎందుకు నిజం చెప్పలేదా అని చాలా ఆలోచించి ఇక తనకి మీద కోపం అయితే వస్తుంది. ఇంటికైతే వెళ్తుంది అనమాట. తన్ని జైలు నుంచి తీసుకురావడానికి కూడా నేను ఎంత కష్టపడ్డాను, నా రిషి సార్ లేకుండా నేను ఇక్కడ ఎంత బాధపడుతున్నాను, తన మనసులో ఇంకేమన్నా ఉందా నా మీద అభిప్రాయం, ఇక దేవయాని మేడం అన్నట్లు బావకి తనకి నా వల్లే గొడవ ఇదంతా జరుగుతుందా అని చెప్పి బ్యాడ్గా ఇలా ఆలోచిస్తూ అలా ఏముండదులే అని చెప్పి ఒకసారి అడిగి చూద్దామని చెప్పి మను నిలదీసి అడుగుతుంది. నా రిషి సార్ ఎక్కడ, నా రిషి సార్ని నేను చూడాలి, నిజం చెప్తారా చెప్పరా అని చెప్పేసి బయటకు తీసుకువెళ్ళి అడుగుతుంది. అడిగితే నాకేం తెలుసు మేడం, అసలు నాకు రిషి సార్ గురించి ఏం తెలియదు అని అంటే నిజం చెప్తారా లేదా, రిషి సార్ గురించి నేను ఎంక్వైరీ చేశాను, హాస్పిటల్ నుంచి మీరే తీసుకువెళ్ళారంట, అక్కడ రికార్డ్స్లో కూడా మీ పేరు మీ నంబర్ కూడా ఉంది అని చెప్పేసి ఫార్మాలిటీస్ అన్నీ వాళ్ళు నాకు చూపించారు చూడండి అని స్క్రీన్ రికార్డింగ్ అంతా చూపిస్తూ ఉంటే ఇక నిజమైతే తెలిసిపోయింది కదా, సార్కి చాలా అంటే చాలా ప్రాణం భయం ఉంది కదా, అందువల్లే నేను సేఫ్గా ఉంచి ట్రీట్మెంట్ అయితే చేయిస్తున్నాను మేడం, మీతో చెప్పినా మీరు ఎప్పుడైనా ఎమోషన్లో ఏమన్నా బయటపడతారని చెప్పేసి నేను చెప్పలేదు, అంటే నేను ఒక్కసారి రిషి సార్ని చూడాలి మను ప్లీజ్ అని చెప్పేసి నన్ను రిషి సార్ దగ్గరికి తీసుకువెళ్ళవా అని అడిగితే ఇక అప్పుడు రిషి సార్ దగ్గరికి అయితే ఇక మను అయితే తీసుకెళ్తాడు. ఒకసారి చూడాల్సిందే అంటే ఇక రిషి స్పృహలో అయితే ఉండడు అనమాట. తనకి ట్రీట్మెంట్ అయితే జరుగుతూ ఉంటుంది. ఇంకా ఎలా ఉంది డాక్టర్ ఎలా ఉందంటే అసలు ఈ సిచ్యువేషన్ అనేది చాలా చాలా బ్యాడ్గా ఉంది, ఇన్ని రోజుల నుంచి ట్రీట్మెంట్ చేస్తున్నా అస్సలు ఏవి స్పందించట్లేదు, ఇతనికి బాగా అంటే బాగా డేంజర్ పొజిషన్లో ఉన్నాడు అని చెప్పంగానే ఇక వస్తారు ఎలాగైనా సరే నా రిషి సార్ నాకు దక్కాలి అని చెప్పేసి ఇక తన దగ్గరికి వెళ్ళి రిషి సార్ అని అంటే ఇక అప్పుడైతే రిషికి వస్తారు స్పర్శకి ఆ పిలుపుకి ఆ ప్రేమకి ఇక ఒక చిన్న మెరాకిల్ లాగా స్పృహలోకి వచ్చినట్లయితే వస్తాడు, స్పందిస్తాడనమాట. ఇక డాక్టర్స్ కూడా అంటారు చాలా అంటే మెరాకిల్ ఇది, వైద్య చరిత్రలోనే ఒక మెరాకిల్ లాంటిది, ఇలాంటిది మేము ఎప్పుడూ చూడలేదని అంటే ఇక వాళ్ళిద్దరూ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకున్నారు అందువల్లే అని చెప్పేసి అంటే అంతేనేమో ఇన్నాళ్ళు మేము వైద్యం చేస్తున్నామే కానీ అసలు బాడీకి ఏమంటే ఏమి చేయలేదు ఇప్పుడు అని చెప్పేసి ఇక మళ్ళీ కొత్తగా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటే ఇక అప్పుడే రిషి స్పందిస్తున్నట్లు మనకైతే చూపిస్తూ ఉంటారనమాట. ఇక రాబోయే కథలో రిషి ఎంట్రీ అనేది ఇలానే అయితే జరుగుతూ ఉంటుంది. మన కథలు ఏమైనా నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.